కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, సంజయ్ నగర్లలో డ్రైనేజీలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న దుకాణాలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా బాధిత వ్యాపారులు మెరుగు సాయిలక్ష్మి, సరితలు మాట్లాడుతూ ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా డ్రైనేజీలపై పెట్టుకున్న షాపులను హఠాత్తుగా తొలగించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 15 సంవత్సరాలుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేవని విచారం వ్యక్తం చేశారు. చిరు వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న తమపై రాజకీయం చేయడం సరికాదన్నారు. ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితులు పిట్ట నరసింహం, తోట రాము తదితరులు పాల్గొన్నారు. నా పేరు మేరీ సాయిలక్ష్మి సార్. నేను దీని మీద బ్రతుకుతున్నాను. చిన్న బిర్యానీ షాప్ పెట్టుకొని పిల్లల్ని ఆడపిల్లల్ని ఎట్టుకొని బ్రతుకుతున్నాను. కావాలని నాదే తీసేస్తున్నారు, మరి 2 కోట్లే తీస్తున్నారని కావాలని. నా పరిస్థితి ఏమో బాగాలేదు. నేను ఎలా బతకాలి దీని మీద? మరి నేనేం కక్ష పెట్టుకోవాలో నాకు అర్థం అవుతుంది. మా మీద ఏం కక్ష ఉందో మరి మేము ఎవరికి ఏం అన్యాయం చేయలేదు. మరి నేను 15 సంవత్సరాలు అయిందండి వ్యాపారం పెట్టి, ఎవరు ఇలాగే ముందుకు రాలేదు. ఇప్పుడు కావాలని తీసేస్తున్నారు. నాది ఒక్కొక్క నోటీస్ కూడా ఇవ్వకుండా మా షాప్ తీస్తారా తీరని చెప్తున్నారు సార్. చేస్తే మేము కొడితే దవడ మీద కొట్టండి, కానీ కడుపు మీద కొడితే మేము ఎలా బతకం సార్? మేము ఎవరి దగ్గర వెళ్ళి అడుక్కోము. మానటోళ్ళకి అడుక్కున్నా మనం పెడతారా చెప్పండి? ఏమి నోటీసు లేదు, ఏం లేదు. మేము ఏం అప్లై చేస్తాం సార్? మేము పనులు చేసుకుంటాము, ఇంటికి వచ్చి ఈ సేవ చేసుకుంటున్నాం సార్. మేము అగ్గిలో కష్టపడుతుంటే ఎవరికి ఏ కక్ష వచ్చిందో వచ్చి మాకు చెప్తే మాకు ఇలా కనిపిస్తుందమ్మా అని చెప్తే కొన్ని ఆ తప్పైనా సరి చేసుకుంటాం. ఇలా చేసి మా కడుపులు కొడితే మా ఆకలితో ఉంటే మీకు ఉంటారు కదా, ఎవరు పెట్టారో ఏంటన్నది కూడా మాకు తెలియదు. తెలియకుండా మమ్మల్ని ఇలా చేస్తున్నారు. మొన్నటి నుంచి టార్గెట్ పెట్టినట్టు పెట్టారు సార్. ఫస్ట్ వచ్చారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారు, చెకింగ్ చేశారు, మొత్తం చెక్ చేసి అంతా బాగుందామని సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు వచ్చి ఇది పగలగొట్టామన్నారు, ఇది పగలగొట్టాం, ఇప్పుడు రేక్ సైడ్ తీసేయమన్నారు. అది కూడా లేకపోతే మేము ఎలా తింటాం, ఎలా ఉంటాం? ఉండమన్నారా? కొన్ని ఏమైనా చేయాలనుకుని డైరెక్టర్ వచ్చి చేసేయండి. అంతేగాని మా కడుపులు కొట్టి కడుపులు కలిసి మా పిల్లల్ని మమ్మల్ని మార్చకండి దయచేసి. అది ఒకటే కోరుకుంటున్నాం మిమ్మల్ని.